హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు వచ్చేసి నేను తిరుపతి జూలో అయితే ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేనైతే సైకిల్ అయితే తీసుకుంటాను. సైకిల్కి వచ్చేసి 1 అవర్కి ఎంత తీసుకుంటారు, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా వచ్చేసి రూల్స్ కూడా మార్చారంట. ఆ రూల్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ముందైతే నేనైతే సైకిల్ తీసుకొని రైడ్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. తిరుపతి జూ పార్క్లో బెస్ట్ పార్క్లలో ఇది ఒకటి అనమాట. ఎంత హాయిగా ఉంది చూడండి, ఇక్కడ కూర్చొని గార్డెనింగ్లో వచ్చేసి ఫ్యామిలీతో ఉంటే కన్నా నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది. పూర్తి సరౌండ్స్ చూడండి, ఎంత గ్రీనరీతో ఎంత బాగుంది ఇక్కడ. అసలు మీకు క్లియర్గా అక్కడ రాసింది చూడండి, తెల్ల పులి, అదేవిధంగా సింహాలు, ముసలు, ఎలుగుబంట్లు మొత్తం అంతా కూడా ఈ రూట్ని అయితే వెళ్ళాలంట. అయ్యయ్యో, ఇక్కడి నుంచి దాదాపుగా 3.5 అంటే 3.5 కిలోమీటర్లు ఆ మధ్య వెళ్తే కన్నా పులి గట్రా అన్నీ ఉన్నాయంట. మిస్టేక్ ఏం జరిగిందంటే కన్నా, మీరు ఎవరైనా కానీ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 4 గంటల మా మధ్య అయితే వస్తే కన్నా బాగా ఎండ అయితే ఏమే కానీ ఉండదు. ఇప్పుడు ఏమంటే బీభత్సంగా ఎండ ఉంది. మనకు వీడియో తీసేటప్పుడు ఏమవుతుందంటే కన్నా క్లారిటీ ఎంత అయితే అంత త్వరగా రాదు. చూడండి, మన బుల్లి సైకిల్ గంటకు వచ్చేసి 25 రూపాయలంట. ఇంకా ఏమేమిటో వాటర్ బర్డ్స్ అని ఏవే ఉన్నాయి అంటున్నారు ఇక్కడ. సరే చూద్దాం, ఇంకా ముందు పోయేసి ఎలా ఉంది అంట అన్నది. టెడ్ స్ట్రోక్ అంట, ఏవి ఈ పక్షులు అన్నీ ఇవి. మనం ఇంతకుముందు వచ్చేసి కొంగలు అవి అంటూ ఉండేవాళ్ళం కదా, కొంగలు కూడా కాదు ఇవి, అవి రకమైనటువంటివి. చూడండి ఎంత ఉన్నాయో వాటి ముక్కులు అవన్నీ. నీళ్ళు కూడా బాగా క్లీన్గానే ఉన్నాయి, మరి డర్టీ ఏం లేవు. ఫుల్గా పెట్టబోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కన్నా బహుశా ఇవన్నీ కూర్చొని అటు ఇటు తిరగడానికి పీస్ఫుల్గా ఉండదనేటువంటి ఉద్దేశంతో అక్కడ పూర్తిగా అయితే ఖాళీగా ఉంచినట్టున్నారు. సో ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఓ తెల్లనే మళ్ళీ చూడండి ఎంత బాగా పొరిపిందో. ఈసారి ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఫుల్ క్లియర్గా అయితే ఇక్కడైతే మనకైతే చాలా బాగా అందంగా కనిపిస్తుంది నెమలి అయితే. ప్రాబ్లం ఏంటంటే కన్నా మనకి వల ఉంది కదా, దాని మూలంగా వచ్చే చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇక్కడ. మనకి ఇప్పుడు ఉండేటువంటి ప్లేసులలో వచ్చేసి నెమళ్ళు అన్ని ప్రతి ఒక్కటి అయితే చాలా బాగున్నాయి. మీరు ఇక్కడికి వస్తే కన్నా ఏంటంటే కన్నా మనం డైరెక్ట్గా కెమెరాలు తీయడానికి ప్రాబ్లం ఏంటంటే కన్నా చుట్టూ వచ్చేసి వలలు ఉన్నాయి కదా, దానివల్ల వచ్చేసి మనకు చూడడానికి అయితే ఎటువంటి ఆస్కారం అయితే లేదు. అంటే మీకు చూపించడానికి కెమెరాలలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి అడవి దున్నలు. మనం నేషనల్ జియోగ్రఫీ అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, సేమ్ మన దున్నపోతులాగే ఉన్నాయి కానీ కాస్త డిఫరెన్స్గా అయితే ఉన్నాయి. ఓకే, బూడిద రంగు కాక్టైల్స్ ఇక్కడ ఉంచేసి టోటల్గా అయితే కానీ లోపలైతే చాలానే ఉన్నాయి. ఏం చేస్తాయి, ఎండ కదా పాపం. నా వెనప కనిపించేటన్ని మొత్తం అంతా కూడా పక్షులకు సంబంధించాయి. బ్లూ, ఎల్లో అనే చాలా రకాలైనటువంటి పక్షులు అయితే ఉన్నాయి. కాక్టైల్స్ అంట. కాక్టైల్స్ అంటే కన్నా నాకు అంత క్లియర్గా అయితే తెలుగులో అయితే అర్థమవుతుంది, కానీ మీకు ఎవరికి తెలిసినా కూడా కింద అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, టోటల్ మొత్తం అంతా కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ చిలకలకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అంటే కదా, దాదాపుగా 20 to 30 years వరకు వచ్చేసి లైఫ్ టైం అంట. అంటే దాదాపు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఈ చిలకలు అయితే బ్రతుకుతాయంట. అంతేకాకుండా మనకు వచ్చేసి రామ చిలకలను అయితే చూస్తుంటారు కదా, మీరు చూస్తుంటారేముంది, చాలా వరకు అయితే చూస్తుంటారు. వాటి లైఫ్ టైం కూడా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 20 to 30 years ఉంటుందంట. ఇంతకుముందు అయితే నాకు కూడా అంతగా తెలియదు, కానీ కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడైనా కానీ జూకి వచ్చినప్పుడు కన్నా చూసినట్లయితే కన్నా వివిధ రకాలైనటువంటి పక్షులు, వాటి యొక్క లైఫ్ స్టైల్, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి అయితే మనకు అవకాశం చిక్కినట్టు ఉంటుంది. అంతేకాకుండా రేపటి తరం పిల్లలకు కూడా తెలిసినట్టుగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మన తిరుపతి జూని అయితే విజిట్ చేయండి. మగ్గర్ ముసలి అంట దీని పేరు. ప్రశాంతంగా అక్కడైతే పండుకొని ఉంది. డోంట్ డిస్టర్బ్, దాన్ని అయితే ఎవరే కానీ డిస్టర్బ్ అంట చేయకండి. చూద్దాం ఇంకా ముందు ఏమైనా ఉన్నాయో. మామూలుగా మీరు ఎక్కడైనా మూవీస్లలో అక్కడెక్కడే చూస్తుంటారు కదా, చూడండి బాబు ఎంత నోరు ఉందయ్యా. ఇది నిజమే, మనకు నేషనల్ జియోగ్రఫీ అక్కడలా చూపిస్తూ ఉంటే ఏమనుకున్నాను, కానీ ఇక్కడ ఒకటే చిన్నది ఒకటి పెద్దది ఒకటి రెండు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఫైనల్గా ఇంతకుముందు వచ్చేసి లోపలికి వెళ్దామా వద్దని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. అప్పటి నుంచి ఎలుగుబంటి బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి. లోపలే ఉంది, ఇంతరాన ఏం ట్రై చేస్తుంది లోపలికి వెళ్ళడానికి అయితే అర్థం కావట్లేదు. సరే ఇంకా అయితే మనకైతే దగ్గరికి అయితే వచ్చేటట్లేదు, చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళేసి. ఇంతవరకు అయితే మనము నీటి ఏనుగు, కొండ చిలువ, అదేవిధంగా ఎలుగుబంటిని అయితే చూపించాను కదా. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కన్నా ఏనుగు కూడా ఉన్నది. ఇంకా ఏనుగు చూసించిన తర్వాత అయితే ఇంకా మనం చూడడానికి అయితే ఏమీ లేవు. ఒకవేళ అడిగి ఉంటే కన్నా
మీకు అవి కూడా చూపించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఏంటికంటే గన ఎగ్జాక్ట్లీ అయితే 4 ఆ మధ్య అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ మన బ్యాక్ సైడ్ అదేవిధంగా సరౌండ్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేస్తే గన ఎంత హాయిగా ఉందో చూడండి. అంతేకాకుండా మన వీడియో క్లారిటీ కూడా బాగా వస్తూ ఉంటుంది అనుకుంటాను. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకా సింహం అయితే చూడలేదు, అదేవిధంగా పెద్ద పులి అయితే మనం దగ్గరికి అయితే చూడలేదు. చూడాలంటే గన మళ్ళీ రివర్స్లో అయితే వెళ్తాను. ఎందుకంటే తప్పదు, మరి ఇంత దూరం వచ్చిన తర్వాత మరి కొన్ని చూపించి కొన్ని చూపించకపోతే బాగుండదు కదా. అందుకోసం అని చెప్పి మీకోసం అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాను. చూద్దాం, మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. ఏనుగులు ఉన్నటువంటి ప్లేస్ కూడా వచ్చేసాము, చూసేసాము కూడా. అబ్బా ఎంతెంత ఉన్నాయో చూడండి. ఎంతసేపు మూవీస్లలో అక్కడెక్కడ చూడడమే తప్ప రియల్గా చూడడం అయితే ఇదే. మనకు కొన్ని ప్లేసెస్లో అయితే కనుక చూడడానికి అయితే బాగా అందుబాటులో అయితే చాలా ఉన్నాయి, కానీ మరికొన్ని ప్లేసులలో వచ్చేసి మనకు తంతెలు అవన్నీ అడ్డు వస్తున్నాయి. ఈ విధంగా వచ్చేసి కొద్దిగా ఓపెన్గా ఉంటే కనుక చూడడానికి అయితే మనకు కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే, ఇంకా ముందుకైతే వెళ్దాం. ఏనుగులు చూసేటప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కనుక ముసళ్ళు కూడా ఉంటాయి, కంపల్సరీగా అయితే చూడండి. మన బ్యాడ్లకి ఏంటంటే కనుక ఇది వచ్చేసి ఫీడింగ్ టైం అంట. ఫీడింగ్ టైం అన్నా మీరైతే కంపల్సరీగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలనేసరికి మనం కేవలం ఒక ముసళ్ళు మాత్రం చూసి వచ్చాము. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆగైనా సరే కొద్దిసేపు ఉండి చూసిరండి. తెల్లపులి మొత్తం ఎంత వైట్గా ఉంది, అదేవిధంగా బ్లాక్ సార్లు ఇంకొంత ముందుకు రా, నువ్వు కూడా చూద్దాం. అదేవిధంగా మనం సక్సెస్ కూడా చూపిద్దాం. రావట్లేదు కదా, అది పూర్తిగా నీళ్ళలోకి దుంకుతూ ఉన్నాడు అక్కడ. పులి దాని ఇష్టం వచ్చినట్లయితే కానీ చూడండి ఎంత బాగా క్లియర్గా అయితే మనకు దగ్గర అయితే వచ్చింది కదా. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే బాగా నిద్రపోతుండే, ఇప్పుడైతే బాగా తిరుగుతుంది. అయితే సింగిల్గానే ఉంది పులి అయితే. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇంకా కొద్దిగా జూమ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా అయితే మీకు బాగా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నది అనుకుంటా. చూడండి, గంట సేపు నుండి ట్రై చేస్తే ఇప్పటికి తిరుగుతుంది ఈ పెద్ద పులి. ఇంకా కొద్దిగా ముందుకు వస్తేనే ఇంకా చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉండేది కదా. ఎంత తొందర అయ్యా, మనిషి దాని లోపలికి పోతే లటక్కని తినేటట్టుందిగా. ఓహో, ముందుకురా. ఇంకో విషయం ఏంటంటే కానీ మీరు ఎవరైనా కానీ తిరుపతి జూకి వచ్చేటప్పుడు వచ్చేసి మీ ఆధార్ కార్డు లేదంటే కన్నా డ్రైవింగ్ లైసెన్స్ అని ఏదైనా కానీ తీసుకొచ్చుకోండి. ఏంటంటే లాస్ట్ టైం వచ్చేసి తిరుపతి జూలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఏదో పులి ఏదో చంపేసింది అలా. కాబట్టి వీళ్ళైతే రూల్ అయితే మార్చారు. సింగిల్గా వచ్చినటువంటి వ్యక్తి కంపల్సరీ అయితే వాకింగ్ చేస్తూ అయితే వెళ్ళాడు. అదేవిధంగా వచ్చేసి సైక్లింగ్ కానీ లేదంటే కన్నా స్కూటీ కానీ తీసుకొని అయితే మీరు చూడవలసి అయితే ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా అయితే లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తెచ్చుకోండి. నాకు మెయిన్గా ఈ తిరుపతి జూ పార్క్లో వచ్చేసి నచ్చినటువంటి పర్టికులర్ ప్లేస్ అంటే నడుస్తూ వస్తూ చూస్తున్నాను కదా, ఇక్కడే అనమాట. చూడండి, ఒకదానికి ఒక చెట్టు అల్లుకొని ఒక గుహలాగా ఎంత బాగుందో చూడడానికి అయితే ఎక్సలెంట్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టైం పాస్కి అయినా కానీ సైకిల్ అయితే తీసుకొని రైడ్ అయితే చేయండి. అది మనకు హెల్త్కి కూడా మంచిదే కదా. మీకు ఇట్లా దాదాపుగా వచ్చేసి ఒక 200 మీటర్స్ వరకు అయితే ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఒక గుహలాగా అల్లుకొని ఎక్సలెంట్. వావ్. యూట్యూబ్ కోసం అని చెప్పి మీరు వీడియోస్ తీసుకోదలుచుకుంటే కన్నా సైకిల్ అయితే తీసుకోవద్దు. నేను ఇంతకుముందు వచ్చేసి సైకిల్ అయితే తీసుకొని ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసేసి మళ్ళీ పోయేసి రిటర్న్ ఇచ్చేసి నడుస్తూ అయితే వీడియో తీస్తున్నాను. అది బెటర్ అనమాట. ప్రతిసారి మీరు తొక్కుతూ నిలబడుతూ వీడియో చేస్తూ పోవాలంటే కన్నా ఇబ్బంది. అందులోని ఈ సైకిల్స్ కూడా ఎంత స్ట్రాంగ్ అంటే కన్నా మీరు 1 కిలోమీటర్ ముందు బ్రేక్ వేస్తే కన్నా ఆ తర్వాత పోయి ఆగుతుంటాయి. బట్ పర్వాలేదు, ఎందుకంటే కన్నా ఒక 1 అవర్కి వచ్చేసి 25 రూపాయలు కదా. మనం మ్యాక్సిమం అంటే కన్నా 2 అవర్స్ అయితే సరిపోతుంది. నా వరకు అయితే కన్నా ఈ తిరుపతి జూ పార్కులో నచ్చినటువంటి మెయిన్ పార్ట్ ఏంటంటే కన్నా డ్రింకింగ్ వాటర్. మీకు ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చేశారంటే కన్నా తాగడానికి అయితే నీటి సదుపాయం అయితే కల్పించారు. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది మిడిల్ క్లాస్ వ్యక్తులు వస్తుంటారు, 4-5 మెంబర్స్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ప్రతిసారి నీళ్ళు అన్నిటి కొనాలంటే కన్నా మ్యాక్సిమం అంటే కన్నా 20 రూపీస్ 40 రూపీస్ అయితే ఫర్ బాటిల్ పెట్టాలి కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కన్నా మీరు చాలా వరకు వచ్చేసి మీకు నీటి ఏనుగుల దగ్గరికి వెళ్ళినా కూడా ఒక చోట బరాదు ఉంది. అదేవిధంగా మీకు పులుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకో చోట వాటర్ ఫెసిలిటీస్ దాదాపుగా 4-5 ప్లేసెస్లలో అయితే వీళ్ళు నీటికి సంబంధించినటువంటి అయితే పెట్టారు. వెరీ గుడ్. ఎందుకంటే కన్నా ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది కదా వాటర్కి సంబంధించి. కానీ వీళ్ళు మంచిగా ఆలోచన చేసి వచ్చేటటువంటి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ నీటి సదుపాయం ఏదైతే కల్పించారో దానికైతే కన్నా మనం హ్యాట్సప్ అయితే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే కన్నా ఫైనల్గా వచ్చేసి మనం అయితే బయటకు అయితే వెళ్తున్నాను. ఇంకా జింకలు అవన్నీ చూపించడానికి అయితే మన దగ్గర టైం లేదు. నేనేమనుకున్నా అంటే ఎక్కువగా నా ఫోకస్ అంతా పుల్ల మీద వాటి మీద పెట్టాను, మిగతా జింకల మీద వాటి మీద పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ
వెళ్దాం అనుకున్నా కూడా దాదాపుగా 5-10 అవుతుంది. అంటే ఇంకా 20 మినిట్స్లో క్లోజ్ చేసేస్తారు. కాబట్టి మనం అయితే బయటికి వెళ్ళాల్సినటువంటి ఇంకా తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి మ్యాక్సిమం అయితే మీకు నేను ఎక్కువగా పులులు అదేవిధంగా ఏనుగు నా ఫేవరెట్ ఇవి చూపించాలనుకున్నాను, చూపించాను. ఇంకా ఒకవేళ మీకు ఏమాత్రం నచ్చినా కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా ఫుల్ వీడియో అయితే లెంత్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. హ్యాపీ నెక్స్ట్ డే అండ్ బై బై.